అందరికీ ప్రైజ్ లార్డ్. ఏప్రిల్ 22 ఈరోజు దేవుని వాగ్దానము. ఆపత్కాలమందు యెహోవా నీకుత్తరం ఇచ్చునుగాక. కీర్తనలు 21వ చరణం. ఆపద అనేది అనేక రకాలుగా మనకు వస్తుంది. ఆపద వచ్చినప్పుడు ఎవ్వరూ సంతోషంగా ఉండరు, కానీ ఎంతో భయం, ఆందోళన వారి ముఖంలో కనిపిస్తుంది. ఒకసారి యెహోషాపాతు రాజు మీదకి గొప్ప ఆపద వచ్చింది. ఎవరైనా వచ్చి సహాయం చేయుటకు అవకాశం అనేది లేనే లేదు. దారులన్నీ మూసుకుపోయినాయి. అప్పుడు యెహోషాపాతు రాజు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు తన మనసు నిలుపుకొని ఉపవాస దినాలు చాటించాడు. అందరూ కలిసి దేవుని సన్నిధిలో ప్రార్థించారు. మా మీదకి వచ్చు ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకు మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకును మాకు తోచదు, నీవే మాకు దిక్కని వారు ప్రార్థన చేశారు. ఆ ఆపద కాలంలో దేవుడు యూదా వారికి యెహోషాపాతు రాజుకు ఉత్తరం ఇచ్చాడు. యూదా వారులారా, యెరూషలేము కాపురస్తులారా, యెహోషాపాతు రాజా, మీరు భయపడకుడి. ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును అని గొప్ప ఉత్తరం ఇచ్చాడు. ప్రియమిత్రమా, నీవు కూడా ఆపదలలో చిక్కి ఉన్నావా? అన్ని దిక్కులు మూసుకుపోయాయా? అయితే కన్నీరు విడిచి ప్రభువు వైపు చేతులు చాపి, నాకు సహాయం చేయవా దేవా, నన్ను ఆదుకోవా అని నీవు ప్రార్థించినట్లయితే తప్పకుండా దేవుడు నీకు ఉత్తరం ఇస్తాడు. దేవుడు నీ పరిస్థితులన్నిటినీ మార్చేస్తాడు. దేవుడు ఈ వాగ్దానము నీ జీవితంలో నిశ్చయముగా నెరవేర్చునుగాక. ఆమేన్.